ఫైనల్‌గా 'పుష్ప 2' బయటకొచ్చేసింది. ఆల్రెడీ దాదాపు చాలామంది ఒక షో అయిపోయింది. రెండో షో నడుస్తోందిప్పుడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా రివ్యూ చెప్పొద్దు అనేది ఈ మధ్య కాలంలో చాలామంది నిర్మాతలు, అలాగే నటులు కూడా రివ్యూస్ వలన సినిమాలు ఇబ్బంది పడుతున్నాయని చాలా సీరియస్‌గాను, కొంచెం హార్ష్‌గాను, కొంచెం కాదు కొంచెం డోస్ పెంచే సీరియస్‌గానే దాడులకి దిగినటువంటి ఒక సందర్భం చూసాం మనం. ఈ ప్రాసెస్‌లో కోర్టుకి కూడా వెళ్ళారు తమిళనాడులో. అయితే తమిళనాడు కోర్టు రివ్యూలు చెప్పడానికి మీరెవరు అభ్యంతరం పెట్టడానికి అని చెప్పి నిన్నో మొన్నో జడ్జిమెంట్ ఇచ్చేసింది. కాబట్టి రివ్యూలు చెప్పొచ్చు. అంటే థియేటర్ల దగ్గర కూడా ఒపీనియన్స్ తీసుకోవద్దు అన్నారు గానీ, ఈరోజు థియేటర్ల దగ్గర బయటకొస్తున్నటువంటి ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. మీడియాకి ఎక్స్‌చేంజ్ అయిపోయింది. నిజానికి బయటకొచ్చి మీడియాలో మాట్లాడితే ఏదో ప్రమాదం వాటిల్లుతుందని అనుకుంటున్నారు కానీ, ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సామాజిక మాధ్యమంలో సభ్యుడై ఉండటం వలన సినిమాలు ఎప్పుడు చిరాకేసినా వాళ్ళ వేలు ఫోన్ వైపు వెళ్తోంది. ఫోన్‌లో వాళ్ళేదో టైప్ చేసి ప్రపంచం మీదకి వదలటం అనేది అది అంటే ఒక వేలు సినిమాని శాసిస్తోంది, సినిమా టాక్‌ని అనేది వాస్తవం. రివ్యూవర్స్ కాదు. రివ్యూవర్స్ కాదు సినిమాని ఇబ్బంది పెడుతోంది. ప్రేక్షకులే ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రేక్షకుల మనసులు గెలిచే సినిమాలు తీయటం ఎలా అనేది ఇండస్ట్రీ ప్రాక్టీస్ చేస్తే మంచి సినిమాలొస్తాయి. అయితే ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం 'పుష్ప 2' రివ్యూ గురించి కదా మాట్లాడుకోవాల్సింది అని మీరు అనుకోవచ్చు. 'పుష్ప 2' అనేది విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు సినిమాని. దాదాపు 1060,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది థియేట్రికల్‌గా అని చెప్పారు. ఇది 2000 క్రోర్ టార్గెట్ అన్నారు. ఇది ఈ సినిమా ద్వారా కొత్త రికార్డులు నెలకొల్పాలి అనేటువంటి ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. టార్గెట్ ఫిక్స్ చేశారు. అలాగే అవార్డులు కొల్లగొట్టాలి. ఇలా రకరకాల అభిప్రాయాలు నడిచినాయి. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో సినిమా చూసినటువంటి వాళ్ళు తమ అభిప్రాయ ప్రకటనలు కూడా చేశారు. అంటే అల్లు అరవింద్ గారు ఒక రకంగా రివ్యూ చేశారు సినిమాని. అంటే ఇంకా థియేటర్‌లోకి సినిమా రాకముందే ఆయన రివ్యూ చేశారు. ఆయన 'మగధీర' చూసినప్పుడు నా ముఖంలో కనిపించిన వెలుగు 'పుష్ప 2' చూసినప్పుడు కనిపించింది అని ఆయన వైఫ్ అన్నట్టుగా ఆయన అక్కడ గుర్తు చేసుకున్నారు. ఆ గుర్తు చేసుకోవటం, ఆ సంఘటన నేపథ్యంలో ఆయన సినిమాని రివ్యూ చేసినట్టుగానే భావించాలి. ఆయన చాలా పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు సినిమాకి. ఇప్పుడు సినిమా ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటే, ఏ బ్లాక్ ఆ బ్లాక్ 'పుష్ప 2' ఏ బ్లాక్ ఆ బ్లాక్ బాగా డిజైన్ చేసుకున్నారు. ఆ డిజైన్ చేసుకొని దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. టెక్నికల్‌గా చాలా సౌండ్ సినిమా. ఏ విధంగా చూసినా గానీ అంటే 'పుష్ప 2'లో కనిపించినటువంటి టెక్నికల్ ఈ ఎఫర్ట్ 'పుష్ప 1'లో కనిపించలేదు. కొంచెం సీరియస్‌గానే కృషి జరిగింది. అలాగే మనకి 2లో కంటెంట్ ఏమి ఉండబోతోంది అనేది వీళ్ళు మొదట్లో ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. అది 'పుష్ప 3కి లీడేమో అనిపించేలాగా ఈ కథ నడిచింది. పార్ట్ 3 కూడా ఉండబోతోంది అనే హింట్‌తో సినిమాని కంక్లూడ్ చేశాడు సుకుమార్. అలాగే ఇందులో ఒక బలమైనటువంటి సెంటిమెంట్‌ని కూడా నడిపాడు. కాకపోతే టెక్నికల్‌గా చాలా సౌండ్‌గా ఉంది సినిమా. ఏ బ్లాక్ ఆ బ్లాక్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నటువంటి గంగమ్మ జాతర ఆ బ్లాక్ మొత్తం కూడా చాలా ఎమోషనల్‌గా ఉంది. పర్టిక్యులర్‌గా అల్లు అర్జున్ డాన్స్‌కి సంబంధించి ఆ క్యారెక్టర్‌లో అంటే ఆ అమ్మవారి గెటప్‌లో తన అభినయం కావచ్చు, అలాగే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చేటువంటి ఫైట్‌లో ఆయన విన్యాసాలు కావచ్చు, చాలా ఎమోషనల్‌గా ఉంది. అంటే నటుడిగా తను ఎంత చేయవచ్చో అంత చేశాడాయన. ఆడియన్స్‌ని ఎమోషనలైజ్ చేయటానికి విపరీతంగా కృషి చేశాడు. నటుడిగా చాలా అంటే ఒక పరిపూర్ణతని ప్రదర్శించాడు.
కాకపోతే ఈ సినిమా ఒక వీడియో గేమ్‌గా ఫైనల్‌గా అలా కనిపిస్తుంది. ఒక వీడియో గేమ్ పరిస్థితి. అంటే హైడ్ అండ్ సీక్ గేమ్. 'షకావత్ వర్సెస్ పుష్ప' వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఒక హైడ్ అండ్ సీక్ గేమ్‌గా నడుస్తుంది. ఇందులో చాలా సన్నివేశాలు మనకు అంటే ఏం జరగబోతోందో ప్రేక్షకులకి తెలిసిపోయే పద్ధతిలోనే డిజైనింగ్ ఉంది. తీయటం మీద పెట్టినటువంటి శ్రద్ధ, కేంద్రీకరణ, అలాగే సన్నివేశాలను థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి ప్రేక్షకులకి. థియేటర్‌లోకొచ్చినటువంటి ప్రేక్షకుల్ని కొత్త లోకాల్లోకి తీసుకెళ్ళాలి, ఆశ్చర్యచకితుల్ని చేయాలి. ఇలాంటి అభిప్రాయాలతో సినిమా తీశాడాయన సుకుమార్. అక్కడే ఉండిపోయాడాయన. ఆ అభిప్రాయాల్లోనే ఉండిపోయి సీరియస్‌గా ఒక మంచి కథని చెప్పాలి అనే విషయాన్ని మర్చిపోయాడు. మర్చిపోయి ఒక హైడ్ అండ్ సీక్ ప్రోగ్రామ్ గాను, ఒక వీడియో గేమ్ పద్ధతిలోను సినిమా నడిచిపోయింది. అయితే ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ఉంది సినిమాలో. ఇవన్నీ చెప్పుకోవడానికి బానే ఉంటాయి కానీ, ఏది కూడా గుండెల్ని పట్టుకునేలాగా అయితే లేదు. కాబట్టి 'పుష్ప' అనేది చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టి, చాలా టెక్నికల్‌గా చాలా సౌండ్ సినిమా. ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ శ్రమించారు. టెక్నీషియన్స్ శ్రమ పడ్డారు, ఆర్టిస్టులు శ్రమ పడ్డారు. ప్రతి ఒక్క ఆర్టిస్టు తనకిచ్చినటువంటి పాత్రను చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. రావు రమేష్ దగ్గర నుంచి మొదలుపెడితే జగపతి బాబు కావచ్చు. ఇక శ్రీవల్లి క్యారెక్టర్‌లో తనైతే రష్మిక చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. పర్టిక్యులర్‌గా రొమాంటిక్ సీన్స్‌లో తను డైరెక్టర్ మనసుని పూర్తిగా అర్థం చేసుకొని, ఆ సన్నివేశాన్ని తెర మీద రక్తి కట్టించినటువంటి విధానం చాలా గొప్పగా ఉంది. అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కానీ చాలా సందర్భాల్లో వీళ్ళందరి కృషి ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెడుతుంది. అదే జరిగింది 'పుష్ప 2లో'. ఇంత కష్టం, ఇంత కష్టం, ఇంత ఇంత టెక్నికల్‌గా కావచ్చు, నటనా పరంగా కావచ్చు, ఇంత కష్టపడి చేసినటువంటి సినిమా ఒక ప్రాపర్ కథ లేకపోవడం వలన జరిగినటువంటి ఇబ్బంది. ఇవన్నీ ఉంటే చాలు ఆడియన్స్‌కి. వాళ్ళు ఎంజాయ్ చేసేస్తారు అని అనుకున్నాడాయన. పైగా లెంగ్త్ కూడా చాలా ఎక్కువ. చివరకొచ్చేసరికి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేటువంటి 1, 2 సీన్స్ దొర్లిపోయినాయి. అంటే జనం కొంచెం థియేటర్‌లో ఆహాకారాలు పెట్టేటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన తెలుగు డైరెక్టర్లకి ఒక క్యారెక్టర్ కన్ఫెస్ అయితే, ఆ కన్ఫెషన్ సీన్‌ని ఎలా తీయాలి అనే విషయంలో క్లారిటీ లేదు. అంటే జస్ట్ చిన్న ఎమోషన్‌తో ఆ కన్ఫెషన్‌ని కన్వే చేసేసి ముందుకెళ్ళిపోవచ్చు. ఇలాంటి తప్పే ఈ మధ్య కాలంలో 'మట్కా' అనేటువంటి సినిమాలో కూడా జరిగింది. అది కూడా కన్ఫెషన్ సీనే. అంటే ఒక ప్రధాన పాత్ర కన్ఫెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ షాట్‌ని చాలా క్లుప్తంగా తీయాలి. అంటే ఆడియన్స్ ఫీల్ అవ్వాలి, క్యారెక్టర్ కాదు. క్యారెక్టర్ తన రోదన చెప్పడం మొదలుపెడితే ఆడియన్స్‌కి కొంచెం ఎంబారసింగ్‌గా ఉంటుంది. ఇది ఎందుకు ఈ డైరెక్టర్లు పట్టించుకోరు అనేది నాకైతే అర్థం కాలేదు. ఈ 2 సినిమాల్లోనూ ఆ తప్పు జరిగింది. 2 కూడా డాన్ కథకి సంబంధించినవే. 2 కూడా 'గాడ్ ఫాదర్' తరహా సినిమాలే. ఇది కూడా ఒక పోలిక. ఈ సినిమాల్లోనే ఎందుకు ఈ కన్ఫెసివ్ సీన్స్ పెడుతున్నారు అనేది ఇంకొకటి. పెట్టినా దాన్ని జస్ట్ చిన్న ఎక్స్‌ప్రెషను, ఒక చిన్న ఎమోషను మీద ఎంత ఎంత తక్కువ నిడివిలో సాధ్యమైతే అంత తక్కువ నిడివిలో అలా నడపాలి. అలా కాకుండా అక్కడ డైలాగ్స్ పెట్టి, ఎప్పుడైతే డైలాగ్స్ పెట్టి ఈ ఒక రకంగా అంతర్మథనాన్ని చెప్పడం మొదలుపెడితే అది రేడియో నాటకం అయిపోతుంది. ఎప్పుడైతే సినిమా రేడియో నాటకంగా మారిందో ఆడియన్స్ ఇబ్బంది పడతారు. అలాంటి
ఈ సెకండ్ హాఫ్ పర్టిక్యులర్‌గా క్లైమాక్స్‌కు ముందొచ్చేటువంటి సన్నివేశాల్లో అలాంటి కొన్ని తప్పులు జరిగినాయి. ఏదేమైనా సుకుమార్ ఒక బిగ్ రేంజ్ సినిమా తీసి చూపించాలి అనుకున్నాడాయన. ఆ బిగ్ రేంజ్ సినిమా తీయటానికి సంబంధించి నిజానికి ఆయన ముందనుకున్న కథ అయితే ఇది కాదు. మేబీ తను ముందు సెకండ్ పార్ట్‌కి అనుకున్నటువంటి కథని థర్డ్ పార్ట్‌కి షిఫ్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. అంటే మనకు ఆ మధ్య ఒక ట్రైలర్ చూసాం మనం. ఆ ట్రైలర్‌లో టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. 'పుష్పరాజ్' చనిపోయిన తర్వాత మొత్తం ఊరంతా తగలబడిపోయింది. మొత్తం బీభత్సం అయిపోయింది అని ఒక వార్త. తర్వాత పులి 2 అడుగులు వెనక్కేసిందంటే 'పుష్పరాజ్' ఉన్నాడనే అర్థం అనే డైలాగు. ఇది జనాలకు బాగా రిజిస్టర్ అయింది. ఇది పార్ట్ 2లో ఉండబోతోంది అన్నప్పుడు ఆ 2 సన్నివేశాల ఆధారంగా ఒక కథ ఊహించారు. అంటే 'పుష్పరాజ్' క్యారెక్టర్ చనిపోతుందని, చనిపోయింది అని ప్రపంచం అనుకుంటుంది. అనుకున్నప్పుడు ఒక ఊరు, ఒక ప్రాంతం దగ్ధమైపోవటం. అంటే ఇది మనం వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయినప్పుడు కోస్తా జిల్లాల్లో పర్టికులర్‌గా విజయవాడ మొత్తం దగ్ధమైనటువంటి ఒక సన్నివేశం గుర్తొచ్చింది చాలామందికి. నాకు కూడా గుర్తొచ్చింది. బహుశా ఆ తరహాలో ఈయన క్యారెక్టర్‌ని మలిచే ప్రయత్నం జరుగుతోందా అని అనిపించిందప్పుడు. అయితే అతను బతికే ఉన్నాడు అని చెప్పడం ద్వారా కథ ఇంకా ఉంది అని చెప్పటం డైరెక్టర్ ఇంటెన్షను అనేది ఆ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. అయితే అదేమీ లేదు ఈ సినిమాలో. మేబీ అది థర్డ్ పార్ట్‌కి షిఫ్ట్ చేశాడా అనేది ఒక ఆలోచన, ఒక అభిప్రాయం. ఈ సినిమాలో కూడా అంటే ఈ 'షకావత్ వర్సెస్ పుష్ప' అనేటువంటి హైడ్ అండ్ సీక్ ప్రోగ్రాము థర్డ్ పార్ట్ కూడా ఎక్స్టెండ్ అయినట్టుగానే కనిపించింది. జగపతి బాబు క్యారెక్టర్ మీదుగా ఈ సినిమా క్లైమాక్స్ డిజైన్ చేసుకున్నాడు ఈయన 'పుష్ప' సినిమాకి సంబంధించి పర్టికులర్‌గా డైరెక్టర్ ఇంకొంచెం స్క్రిప్ట్ విషయంలో, కథ విషయంలో రొటీన్ కథని ఒక డిఫరెంట్ స్టైల్‌లో చెప్పడం ద్వారా ఆడియన్స్‌ని నేను కూర్చోబెట్టగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్‌తో ఈ ప్రాజెక్ట్‌లోకెళ్ళాడాయన. 'గాడ్ ఫాదర్' స్టోరీ మనం చాలా సినిమాల్లో చూసాం. అదే కథ ఈయన తీసుకెళ్ళి ఒక డిఫరెంట్ అంటే మనకి గంధపు స్మగ్లర్ అనేటువంటి ఏరియాకి తీసుకెళ్ళి చూపించాడు. స్మగ్లర్ హీరోనా ఇలాంటి చర్చలు చాలా జరిగినాయి గానీ, స్మగ్లర్‌ని హీరోగా చూపించడం తప్పేం గాదు. స్మగ్లర్‌గా మారటం వెనకాల ఘర్షణ ఇదంతా కూడా 'దీవార్' నేపథ్యం. సలీం జావేదులు డిజైన్ చేసినటువంటి 'దీవార్‌లో' కూడా అమితాబ్ బచ్చన్ కూలీగానే జీవితం మొదలవుతుంది. ఆ తర్వాత స్మగ్లర్ అవుతాడు. చివర్లో ఆ పాత్ర విషాదాంతం అవుతుంది. అలా అంటే భారతీయ సమాజం ఒక క్రైసిస్‌లో ఉన్న రోజుల్లో స్మగ్లర్‌ని హీరోని చేయటం అనేది తటస్థించింది. తొలి దశలో భారతీయ సినిమా స్వతంత్రోద్యమ కథలు మాత్రమే చెప్పింది. ఆ తర్వాత కొంచెం ఆకాంక్షలు చెప్పే ప్రయత్నం చేసింది. ఫైనల్‌గా 65 నాటికి భ్రమలు తొలగిపోయి స్మగ్లర్ హీరోగా అవతరించాడు భారతీయ తెర మీద. ఈ పరిణామం అంటే ఇంత సీరియస్ పరిణామం గురించి ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే స్మగ్లర్‌ని హీరో చేయటం ఏమిటి అనే ఆర్గ్యుమెంట్ ఈ 'పుష్ప' నేపథ్యంలో బలంగా వినిపిస్తోంది కాబట్టి. అయితే ఇంకొంచెం బెటర్‌గా చేసుండొచ్చు సినిమా అనే ఆవేదన మాత్రమే. సినిమా బాలేదని నేను చెప్పట్లేదు గానీ, ఏ బ్లాక్‌కి ఆ బ్లాక్ చాలా బాగా తీశాడు డైరెక్టర్ గారు. కాకపోతే మరీ వీడియో గేమ్ తరహా స్క్రిప్ట్ అయిపోయింది అనే బాధే. రెండోది పర్టిక్యులర్‌గా ఆయన చాలా సీరియస్‌గా పేలుతుంది. ఆడియన్స్ చాలా సంభ్రమాశ్చర్యాలతో అంటే ఒక్కసారి షాక్ అవుతారు అని అనుకున్నటువంటి ఒక 2, 3 సీన్స్ ఆడియన్స్‌కి ముందే తెలిసిపోతుందది. అలా జరుగుతుంది అనే విషయం నాకైతే అర్థమైంది. ఇది ఇలాగే జరుగుతుంది అనుకున్నాను. అది అలాగే జరిగింది. చాలామందికి అలాగే అనిపించుండొచ్చు.
థియేటర్‌లో. ఇలాంటి ఇలాంటి లోపాలు సరి ఇంత బిగ్ స్కేల్ సినిమా, ఇంత అద్భుతమైనటువంటి ప్రమోషన్ చేశారు. ఒక హైప్ క్రియేట్ చేశారు. 'పుష్ప 2' ఫీవర్ క్రియేట్ చేశారు. మానియా క్రియేట్ చేశారు. థియేటర్‌లకి ఆడియన్స్ పోటెత్తేలాగా చేశారు. రేట్లు పెంచారు. ఈ పెంచినటువంటి రేట్లకు కూడా ఏమాత్రము భయపడకుండా థియేటర్‌లకు జనాలు వెళ్ళిపోయారు. విచిత్రంగా అంటే ఆహ్, ప్రీమియర్ షోస్‌కి చాలా భారీ ధరలకే దాదాపు రూ. 1000, 1200 పెట్టి టికెట్లు కొని కూడా జనం థియేటర్‌లకి వెళ్ళారు. ఆ వెళ్ళిన ప్రేక్షకుల పట్ల బాధ్యత ఉండాలి గదా! దర్శకుడికి. ఇక్కడ హీరో గురించి నేను మాట్లాడట్లేదు. హీరో చాలా కష్టపడ్డాడు. హీరోయిన్ చాలా కష్టపడింది. అలాగే మిగిలిన ఆర్టిస్టులు అందరూ కష్టపడ్డారు. టెక్నీషియన్స్ కష్టపడ్డారు. కేవలం డైరెక్టర్ మీదే బాధ్యత. డైరెక్టర్‌కి ఖచ్చితంగా బాధ్యత ఉండాలి. ఆ బాధ్యతని విస్మరించాడు సుకుమార్ అనేది మాత్రం చెప్పక తప్పదు. 'పుష్ప 2' అనేది వాళ్ళ టార్గెట్ 2000 క్రోర్‌ని రీచ్ అవుతుందా లేదా అనేది ఈ నేపథ్యంలో అనుమానమే. చూడాల. అంటే కనీసం 1300 కోట్లు వాళ్ళు చెప్తున్నటువంటి పద్ధతిలో 1060 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుగుంటే కనీసం 13-1500 కోట్లొస్తే సేఫ్ అవుతారు. మరి ఆ మేరకు సేఫ్ అవుతారా లేదా అనేది మనకి ఇంకొక 2, 3 డేస్‌లో క్లారిటీ వచ్చేస్తుంది. చాలా సందర్భాల్లో రివ్యూవర్స్ బాలేదు, ఇబ్బంది పెట్టింది సినిమా అని చెప్పిన సినిమాలు కూడా అద్భుతంగా వర్కౌట్ అయినటువంటి సందర్భాలున్నాయి. పర్టిక్యులర్‌గా ఆ మధ్య కాలంలో 'నాని' సినిమా 'సరిపోదా శనివారం' సినిమా రివ్యూస్ కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ థియేటర్‌కి ఆడియన్స్ వెళ్లారు. డబ్బులు చేసుకుంది ఆ సినిమా. అలా జరగచ్చు 'పుష్ప'కి కూడా. చూద్దాం ఎలా 'పుష్ప' అంటే ఈ సినిమాకి సంబంధించి ఏ రేంజ్ బిజినెస్ జరిగినా అది అల్లు అర్జున్ కెపాసిటీ వలన, అతని నటనా పటిమ వలన మాత్రమే జరిగింది బిజినెస్ అని అనుకోవాల్సొస్తుంది.